గత వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆమె కొమ్ము కాసిన ఐపీఎస్ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చింది. డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని బెదిరించిన విడుదల రజని మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణను నిందితులుగా పేర్కొంది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, సెక్షన్ 7A పాటు ఐపీసీలోని 384, 120B, బిఎన్ఎస్ సెక్షన్లోని 173వ సెక్షన్, 176వ సెక్షన్ కింద నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది. గత వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనిని ఏసీపీ కేసు నమోదు చేసింది. ఆమె కొమ్ము కాసిన ఐపీఎస్ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చింది. డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని వేధించిన విడుదల రజని మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణను నిందితులుగా పేర్కొంది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, సెక్షన్ 7A పాటు ఐపీసీలోని 384, 120B, బిఎన్ఎస్లోని 173వ సెక్షన్, 176 సెక్షన్ల కింద నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది.